వన్ డే టూర్ జైపూర్లో 6 బెస్ట్ ప్లేసెస్. ఫస్ట్ రోజులో ఇవన్నీ చూశాను. మొట్టమొదటి తోరణ్ ద్వార్, దీన్ని గేట్వే ఆఫ్ రాజస్థాన్ అంటారు. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే మార్గంలో మధ్యలోనే ఉంటుంది. ఇది ప్యూర్ వైట్ మార్బుల్తో చేశారు. టూరిస్ట్ వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇది ఒక వెల్కమ్ సింబల్ లాంటిది అన్నట్టు. నెక్స్ట్ మనం చూసేది పాత్రికా గేట్. ఇది తోరణ్ ద్వార్ నుంచి దగ్గరలోనే ఉంటుంది, 2 minutes డ్రైవ్. ఇది పింక్ సిటీ ఆఫ్ ఇండియా అన్నట్టు ఇది ఒక సైన్. ఇది 24 hours 7 days ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ 6 to 9 PM. దీనికి ఎటువంటి ఎంట్రీ ఫీ ఉండదు. ఇక్కడ ప్రతి ఈవినింగ్ మ్యూజికల్ ఫౌంటైన్ షో ఉంటుంది. మ్యూజిక్ లైట్స్ మోర్ మ్యాజికల్గా కనిపిస్తుందట. నేను కుదరలేదు, మార్నింగ్ టైంలోనే చూశాను. ఇక్కడ చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్కి, ఫోటోషూట్స్కి అలా కపుల్స్ చాలామంది వస్తుంటారు. ఇది అయ్యాక సిటీ ప్యాలెస్ వెళ్ళే మార్గంలో అజ్మీరీ గేట్ కనిపించింది. ఇక్కడ ఎక్కడ చూసినా పింక్ కలర్లో ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా పింక్ కలర్లో. నెక్స్ట్ ఇప్పుడు సిటీ ప్యాలెస్, జైపూర్లోనే పెద్ద బ్యూటిఫుల్ ప్యాలెస్ ఇదే సిటీ ప్యాలెస్. ఇది 1727లో ఫౌండ్ చేశారు. ఇక్కడ టికెట్స్ కన్నా విండో ఉంటుంది. ఇండియన్స్కి అయితే 300 రూపీస్, కంపోజ్ టికెట్ ఉంటుంది 400. అది జయగఢ్ ఫోర్ట్ కూడా చూడొచ్చు. సో నేను కంపోజిట్ టికెట్ తీసుకున్నాను, 400 రూపీస్. సో ఇక్కడ నుంచి ప్యాలెస్ ఆర్కిటెక్చర్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్యాలెస్ ప్రతిరోజు ఓపెన్ ఉంటుంది, మార్నింగ్ 9:30 నుంచి 5 PM వరకు. ఈ ప్యాలెస్ మహారాజా సవాయ్ జయసింగ్ గారిది. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాను. ఈ లోపల నుంచి కనిపించే వ్యూ. చాలా ఫారినర్స్ కూడా వస్తుంటారు. ప్యాలెస్ లోపలికి వెళ్తున్నాను. అక్కడ వీడియో తీయనియలేరు, సో ఫొటోస్ మాత్రమే తీసుకున్నాను. నెక్స్ట్ జంతర్ మంతర్ టికెట్స్, ఇది కౌంటర్ విండో. ఇక్కడ ఇండియన్స్కి 50 రూపీస్, స్టూడెంట్స్కి అయితే 20 రూపీస్, ఫారిన్ వాళ్ళకి 200 అట్లా ఉంది. ఇక్కడ నుంచి మెయిన్ లోపలికి రాగానే ఈ మొత్తం వ్యూ చూపిస్తున్నాను, చూడండి. ఈ జంతర్ మంతర్ మొత్తం చూడడానికి మినిమం 30 minutes to 1 hour పడుతుంది, మనము నడిచే విధానాన్ని బట్టి. ఇది సిటీ ప్యాలెస్కి పక్కనే ఉంటుంది. మొత్తం సిటీ ప్యాలెస్, హవా మహల్, జంతర్ మంతర్ ఒకటే పక్కన ఏరియాలో, ఈ 3 దగ్గరలోనే ఉంటాయి. ఈ జంతర్ మంతర్ ప్లేస్ ప్రతిరోజు మార్నింగ్ 9 to 7 వరకు ఓపెన్ ఉంటుంది ప్రతిరోజు. దీన్ని కూడా మహారాజా జయసింగ్ గారే కనుగొన్నారు 18th centuryలో. ఇక్కడ మొత్తం 19 రకాల యంత్రాలు ఉంటాయి. అది కనిపించేది ఫోటో, అది డే 2 నా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, ఛానల్లో చూడొచ్చు. నెక్స్ట్ హవా మహల్, ఇది టికెట్ కౌంటర్. దీనికి కూడా టికెట్ ప్రైస్ 52 రూపీస్. ఈ ప్రతిరోజు ఓపెన్ ఉంటుంది, మండే టు సండే, మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు. దీని టికెట్ వచ్చేసి 50 రూపీస్, 52 రూపీస్. స్టూడెంట్స్కి, టూరిస్ట్కి ఇంకా వేరు ప్రైజెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి లోపలికి రాగానే ప్రతి ఒక్క విండో కలర్ఫుల్గా ఉంటుంది. మొత్తం 953 విండోస్ ఉన్నాయి. మన ప్రపంచంలోనే ఫౌండేషన్, లోపల నుంచి ఫౌండేషన్ లేకుండా కట్టిన మహల్ అంటే ఇదే హవా మహల్. పైకి వెళ్ళిన తర్వాత ఆ కిటికీల నుంచి వచ్చే గాలి కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అందుకే దాని పేరు హవా మహల్ లాగా వచ్చింది. ఇది లోపల వ్యూ. పింక్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఈ మార్బుల్ వచ్చేసి శాండ్ స్టోన్. ఇది ఇంచుమించు 5 floors అంతా హైట్లో ఉంటుంది. సో జైపూర్ వస్తే మాత్రం హవా మహల్ ఖచ్చితంగా చూడాల్సిందే. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్. ముందట కూడా చాలామంది ఫొటోస్ తీస్తూ, వీడియోస్ తీస్తూ ఉంటారు. నాకు దీని ముందట ఒక టాటూ కేఫ్ అనే హోటల్లో తీసుకున్నాను. అక్కడ నుంచి కూడా వీడియో తీశాను. ఆ హోటల్కి వెళ్ళడానికి మినిమం 500 రూపీస్ బిల్ చేయాలి. ఇదే ఆ హోటల్ నుంచి నేను తీసే వీడియో. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో ఈ హోటల్ పేరు టాటూ కేఫ్.
మీరు కనుక ఫొటోస్ మంచిగా తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ హోటల్కి వెళ్ళండి, పైనుంచి తీసుకోవచ్చు. అండ్ నాకు టైం ఉండేసరికి లాస్ట్లో బిర్లా మందిర్ టెంపుల్ కూడా వెళ్ళాను. ఇది స్వామినారాయణ టెంపుల్. ఓకే ఫ్రెండ్స్, నా సెకండ్ డే ప్లాన్ కూడా చూడండి తప్పకుండా. థ్యాంక్ యూ.